నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్ టీవీ. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు పెద్ద ఎత్తున కాకరేపుతూ ఉన్నాయి. ఒక పక్క మమతా బెనర్జీ, మరో పక్క బీజేపీ అంటూ కూడా ఒకరి మీద ఒకళ్ళు మాటలు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఇటు పక్క మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మమతా బెనర్జీ ప్రయత్నిస్తూ ఉంటే మమతా బెనర్జీని ఎలాగైనా దించాలని చెప్పేసి బీజేపీ సర్వ వ్యూహాలను కూడా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే అక్కడ ప్రధాని మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, బీజేపీ కీలక నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ టార్గెట్గా కీలక వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసింది అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. 3 సీట్లతో తమ ప్రారంభించినటువంటి బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో 77 స్థానాలకు వస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో ఒక బలమైన పార్టీగా కూడా వెస్ట్ బెంగాల్లో ఎదుగుతూ వచ్చింది. సో మొత్తము 294 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో 2021 ఎన్నికలుగా మనం ఒకసారి చూసుకుంటే టీఎంసీ పార్టీ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ ఉందో సుమారు 215 స్థానాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా అప్పటి వరకు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని కూడా పక్కకి నెట్టేసి బీజేపీ పార్టీ 77 స్థానాల వరకు కూడా విజయం సాధించుకుంటూ వచ్చింది. సో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారంతా కూడా బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. టీఎంసీతో పాటు అంటే వెస్ట్ బెంగాల్తో పాటు మరొక 4 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఫలితాలన్నీ కూడా వచ్చే నెల 4వ తారీఖున కూడా విడుదల కాబోతున్నాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్లో మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా? టీఎంసీ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, మళ్ళీ మమతా బెనర్జీని ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? లేదంటే ఆమెనే గెలిపించే పరిస్థితులు ఉంటాయా? లేదంటే ఒక అవకాశం బీజేపీకి కూడా ఇస్తారా? బీజేపీ కూడా ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా ఓటర్లని అడుగుతూ ఉంది. బెంగాల్ ఓటర్లందరూ కూడా మోదీ మీద నమ్మకం పెట్టుకున్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అక్కడ బెంగాల్లో మంచి మెజార్టీ వచ్చింది బీజేపీకి. సో ఇలాంటి నేపథ్యంలో తమ ఓట్ బ్యాంక్ని గెయిన్ చేసుకున్నామని చెప్పేసి బీజేపీ అనుకుంటూ ఉంది. ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో దీదీని ఓడించి తీరుతామంటూ కూడా బీజేపీ నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అలాంటి ఫ్యాక్టర్ టీఎంసీకి సంబంధించి కావచ్చు, లేదంటే తమిళనాడుకి సంబంధించి అలాంటి ఫ్యాక్టర్ ఇక్కడ వెస్ట్ బెంగాల్కి సంబంధించి వర్కౌట్ అవుతుందంటూ కూడా ఒక తెలియని చర్చగా కూడా ఉంటుంది. సో ఈ అంశాలన్నీ కూడా ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు శర్మ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే. నమస్తే అండి. సో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అంటే 5 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో వెస్ట్ బెంగాల్ కూడా ఉంది. వెస్ట్ బెంగాల్కి సంబంధించి మొత్తం 294 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే గతంలో మంచి మెజార్టీతోనే తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తూ వచ్చింది. యాజ్ యూజువల్గా మమతా బెనర్జీ కూడా ముఖ్యమంత్రిగా అవుతూ వచ్చారు. సో ఈసారి కొంత ఫ్యాక్టర్ చేంజ్ అవుద్ది అంటూ కూడా చెప్తున్నారు సార్. వాట్ ఈజ్ యువర్ వ్యూ? ఎందుకంటే బెంగాల్ పీపుల్ అంతా ఈజీగా వన్ హ్యాండ్ మ్యాండేట్ అయితే ఎవరికి ఇవ్వరు. బట్ అక్కడ బీజేపీ అయితే ఎమర్జ్ అవుతూ వచ్చింది. సడన్గా బీజేపీ అక్కడ లీడ్లోకి వచ్చింది. బీజేపీ అక్కడ పార్టీలో ఎమర్జ్ అయిపోయి అక్కడ ఒక స్ట్రెంత్ అయితే ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఏంటి అక్కడ పాసిబిలిటీస్ ఎలా ఉండబోతున్నాయి? అశోక్ గారు, మనం ఒక్కసారి బెంగాల్ ఎన్నికల గురించి ఆలోచించే ముందు ముఖ్యంగా మీరు అన్నట్టు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్లో కూడా 2 విడతలుగా జరుగుతున్నాయి. 23వ తేదీ, 29వ తేదీ. ఫలితాలేమో మే 4వ తేదీ వెలువడనుంది. మరి బెంగాల్లో ఒక యునీక్ ట్రెండ్ ఉంటుందండి. ఓకే, అదేంటి అంటే మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 1977 వరకు కాంగ్రెస్ పాలన కొనసాగింది. ఓకే, దాదాపు అది కూడా ఒక పెద్ద పీరియడ్. 77లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ అయిపోయిందో అప్పటికే అక్కడ నక్సల్బారీ మూమెంట్, పీసెంట్ మూమెంట్స్ అంటే రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పోరాటాలు జరిగాయి. 77 నుంచి 2011 వరకు కమ్యూనిస్టులు రూల్ చేశారు. ఓకే, సో దట్స్ ఎ బిగ్ చంక్ ఆఫ్ టైం. ఆ తర్వాత 2011లో తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ సందర్భంలో తృణమూల్ అంటే మనం తెలుసుకోవాలి. తృణమూల్ పార్టీకి ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే బెంగాల్లో తృణమూల్ అంటే గ్రాస్ రూట్స్ అని అర్థం. ఓకే, అంటే మేము పార్టీలో ఉన్న విధానాలు కానివ్వండి, సూపర్ స్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టకుండా గ్రాస్ రూట్స్ మీద ఫోకస్ పెట్టే పార్టీ అని అర్థం. ఓకే, అందువల్ల తృణమూల్ కాంగ్రెస్ నిజంగా చెప్పాలి అంటే చాలా తక్కువ టైంలో ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. చాలా చక్కగా తను అనుకున్న విధానాన్ని తెలియజేసింది. ఒక పార్టీ గెలవాలి అంటే తన ఉద్దేశం ప్రజలకు రీచ్ కావాలి, దాంట్లో సఫలీకృతమైంది. మరి మనం చూసినట్టయితే 2011లో అలాగే 16లో 21లో చూసాము. ఇప్పుడు ప్రస్తుతం 26లో ఎలా ఉండబోతుంది అంటే మీరు ఇంతకుముందు స్టాటిస్టిక్స్ చెప్పారు 377 తర్వాత ఏంటి. నిజంగా ఇక్కడ బీజేపీ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రగతి పథంలోనే కొనసాగుతుంది.
బెంగాల్లో ఇంతవరకు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ వాయిస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మమతా బెనర్జీ గారు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే కమ్యూనిస్ట్ భావజాలంతోనే వెళ్తున్నారు మోరార్లెస్. అంటే నాట్ ఇట్స్ ఏ టిపికల్ కమ్యూనిజం అని మనం చెప్పుకోవచ్చు, ఆర్ వి మే ఫ్రేజ్ ఇట్ అస్ సోషలిజం. మరి అలా వెళ్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఇప్పుడు చూసినట్టయితే ఈ ఇయర్స్ వైజ్గా మనం తీసుకుంటే బెంగాల్ ప్రజలకు ఎప్పుడు కూడా ఒక పార్టీకి తగినంత సమయం ఇస్తూ వచ్చారు. ఓకే, కాంగ్రెస్కు కొన్ని సంవత్సరాలు ఇచ్చారు, అలాగే కమ్యూనిస్టులకు ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆల్రెడీ 15 ఇయర్స్గా పాలనలో ఉంది. ఇప్పుడు నిజంగా బెంగాల్లో మార్పు ఉంటుందా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఓకే, ఈ మధ్యకాలంలోనే అశోక్ గారు బెంగాల్లో ట్రావెల్ చేశాను. అంటే అపార్ట్ ఫ్రమ్ ది మెయిన్ సిటీ ఆఫ్ కోల్కతా, మాల్డా వెళ్ళాను, దుర్గాపూర్ అండ్ ఖరగ్పూర్, మన ఐఐటి ఏదైతే ఉందో ఖరగ్పూర్కి వెళ్ళాను. అలాగే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మార్పు అనేటువంటిది నేను చూశాను. అదేంటంటే బెంగాల్ ఒక రకమైనటువంటి పంతాలో వెళ్ళిపోతుంటుంది. వాళ్ళు దే ఆర్ హైలీ ఎమోషనల్ బై నేచర్. ఆ ఎమోషన్స్ని ఎవరైతే కరెక్ట్గా క్యాచ్ చేయగలుగుతారో వాళ్ళకు విక్టరీ అనేది తథ్యం. పెద్దగా ప్రలోభాలు కూడా అవసరం లేదు. అయితే ఆ ఎమోషనల్ ఎలిమెంట్ను తృణమూల్ కాంగ్రెస్ ఏమైనా కొంత కోల్పోతుందేమో అన్నట్టు అనిపించింది. ఎందువల్ల అంటే అంతర్గతంగా అక్కడ చాలా ఒక రకంగా చెప్పాలంటే విభేదాలు ఎక్కువైపోయింది ఇంటర్నల్ పార్టీలో, చాలా పార్టీలో. అందువల్ల ఏమనిపించిందంటే వీళ్ళే ఎదుటి వ్యక్తికి ఏమైనా విజయాన్ని అప్పగిస్తారా అనే భావన కలిగింది. అంటే నాట్ బై ది అంటే అక్కడ పబ్లిక్ నుంచి కాకుండా డైరెక్ట్ గా వీళ్ళే అంది వాళ్ళ చేతిలో పెట్టే అవకాశం ఉందా అన్నంత భావన కూడా కలిగింది అక్కడ మాట్లాడినప్పుడు. ఎందుకంటే ప్రొఫెసర్స్ దగ్గర నుండి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడినప్పుడు అలాంటి భావన కలిగింది. రెండో వైపు నాణ్యానికి రెండో వైపు మనం చూసినట్టయితే బీజేపీ కూడా అక్కడ భావజాలాన్ని మార్చుకొని అక్కడ ప్రజలకు కావలసినటువంటి విధానాల్లో ముందుకు పోతుంది. ఎందుకంటే వాళ్ళ కొన్ని సంప్రదాయాలు చాలా ముఖ్యమండి బెంగాల్లో. మరి సంప్రదాయాల విషయంలో టీఎంసీ పార్టీ కొన్ని భయాల్ని కలిగించింది. అంటే బీజేపీ కనుక వచ్చినట్టయితే మనం ఇన్ని రోజులుగా పాటించే ఆచారాలు కానీ కొనసాగించే జీవన విధానం కానీ ఎఫెక్ట్ కావచ్చు, మారిపోవచ్చు, లేదా పూర్తిగా దాని నుంచి మనం దూరం అయిపోవచ్చు, అవన్నీ కనుమరుగైపోవచ్చు అనే ఒక భయాన్ని కలిగించింది. ఎందువల్ల అంటే ఇది నేషనల్ ఒక స్కీమ్ కాబట్టి ఇక్కడ మనం నిజంగా ఒక అంశాన్ని ఆలోచించాలి. తృణమూల్ కాంగ్రెస్ అంటే అది బేసిక్గా రీజనల్ పార్టీ. ఆల్ ఇండియా టీఎంసీ అనే ఉంది, కానీ ప్రధానంగా దాని దృష్టి అంతా కూడా రీజనాలిటీ మీద ఎక్కువ ఉంటుంది. మరి ఇంకోటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని చూస్ చేసుకోవడం అంటే ఒక రకంగా వాళ్ళ స్పెక్ట్రమ్ను పెంచుకోవడం. మరి దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ఇలా అలవాటు పడిన వాళ్ళు విస్తృతమైన పరిధిలో ఆలోచన చేయగలరా? ఇక్కడ మనకు సువేందు అధికారి సక్సెస్ అయ్యాడు అని తెలుస్తుంది. ఆయన మొట్టమొదటిసారి బెంగాల్ ప్రజలకు మనము ఓపెన్ సొసైటీగా ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటి అని వివరించారు. అందుకే ఇప్పుడు మనం బెంగాల్ బీజేపీలో చూస్తే ముఖ్యమైన లీడర్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఇద్దరే, సువేందు అధికారి ఒకరు, సమీక్ భట్టాచార్య ఒకరు. సమీక్ భట్టాచార్యనేమో స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఆబ్వియస్గా ఆయన ఆలోచన విధానం స్ట్రాటజీ ఉంటుంది. ఆయన డ్యూయల్ లీడర్షిప్ లాగా ఆయన తర్వాత సువేందు అధికారి వీళ్ళ ఇద్దరి ఆలోచనలతో ప్రజలు బాగా ప్రభావితమయ్యారు. అలాగే మనం చూసాం బీజేపీలో మీరు అన్నట్టు అమిత్ షా గారు అలాగే మోదీ గారు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా తీసుకోవటం వల్ల వాళ్ళు అక్కడ వరాల జల్లు కురిపిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ కూడా అక్కడున్న ప్రజలు ఎలా స్పందిస్తారనేది మనకి ఎలక్షన్లు తెలుస్తుంది. కానీ శర్మ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు సువేందు ఇందాక ఏదైతే చెప్తూ వచ్చారో హీఈస్ ద మెయిన్ పర్సన్ టు లీడ్ బీజేపీ ఇన్ వెస్ట్ బెంగాల్. సో గతంలో కూడా మమతా బెనర్జీని ఓడించాడు. అవునండి, నందిగ్రామ్లో ఆయన ఓడించాడు. మమతా బెనర్జీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి అప్పుడు ఆవిడ ముఖ్యమంత్రిగా కంటిన్యూ. ఇలా అది ఇప్పుడు చాలా కీ రోల్ గా ఉంది. ఎందుకంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళీ ఆమె ఓడిపోతారా లేదంటే ఏంటి అనేది ఎవరు ఊహించలేదు, బట్ అది జరుగుతూ వచ్చింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిణామాలు
పరిణామంలో ఇందా మీరు చెప్పినటువంటి ఒక ఫ్యాక్టర్ని మనం క్లియర్ కట్గా గమనించగలిగితే లోకల్ పార్టీస్లో ఎప్పుడు కూడా ఇంటర్నల్ క్లాషెస్ ఉంటుంది. అవునండి. నేషనల్ పార్టీస్లో ఆ క్లాషెస్ ఉన్నా కూడా కనిపించదు, ఎందుకంటే బయటికి రావండి. ఎవ్రీ డిసిషన్స్ టేకెన్ బై ద అదర్స్. వాళ్ళు ఇక్కడ స్టేట్లో ఉన్న ఎవరున్నా కూడా ఇక్కడ నుంచి వాళ్ళు ఒక కార్డు పంపిస్తే అక్కడ నుంచి వాళ్ళు పేర్లు రాసి పంపిస్తారు ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఏంటి అనేది. సో అలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా లోకల్ పార్టీస్లో జరుగుతాయి కాబట్టి టీఎంసీలో కూడా అలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయనేది ఒక చర్చ. సో ఈ ఎన్నికల్లో అదేమన్నా బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ 2 పార్టీలే ప్రధానంగా ఉన్నాయి, ఒకటి బీజేపీ ఒక టీఎంసీ. పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా కనుమరుగైపోతూ వచ్చాయి. సో కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు కాబట్టి అదేమన్నా మళ్ళీ బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అశోక్ గారు. ఎందువల్ల అంటే ఈసారి మాత్రం బీజేపీకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గెలుపోవటంలు అనేది మనం చెప్పలేము కాబట్టి. ఇప్పుడు ఉన్నటువంటి విధానం చూసినట్టయితే బీజేపీకి అన్ని విధాలా కూడా ప్రోత్సాహకాలు ఎక్కువ ఉన్నాయి. ఒక రకంగా ప్రజలు కూడా నేషనల్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ నుంచి థ్రెట్ ఎక్కువైంది. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టడీ ఏమని చెప్తోందంటే ఇక మీదట టీఎంసీ కనుక కంటిన్యూ అవుతే, అంటే బీజేపీ లీడర్ ఒకరు చెప్పిండు, సువేందు అధికారి గారు చెప్పింది ఏంటంటే బీజేపీ కనుక పరిపాలనలో రాకపోతే పెద్ద ప్రమాదం ఉంది. ఏంటంటే వెస్ట్ బెంగాల్ విల్ బికమ్ వెస్ట్ బంగ్లాదేశ్ అని చెప్పాడు. ఓకే, అంటే అక్కడ నిజంగా చెప్పాలి అంటే అక్కడ బార్డర్ సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇన్ఫిల్ట్రేషన్ చాలా ఎక్కువ. కాబట్టి అక్కడ మనం ఆల్రెడీ చూసాం రోహింగ్యా సమస్య ఒకటి ఉంది. అందువల్లే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అన్నాం కదా, ఎస్ఐఆర్ అని. ఎస్ఐఆర్లో దాదాపు 91,000 ఇవన్నీ ఫేక్ ఓట్స్ అన్నీ కూడా తీసేశారు. మరి ఇన్ని రకాలుగా చేయటం వల్ల ఏమవుతుందంటే నిజంగా ఎవరైతే ఇండియన్ ఓటర్స్ ఉంటారో వాళ్ళకి అవకాశం వస్తుంది. మరి దాని విషయంలో కూడా మమతా బెనర్జీ గారు కొంత అప్సెట్ కావడం, అలాగే ప్రొటెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. దీని వెనక ఉన్న కారణాలు ఏంటి అంటే అసలు భారతదేశంలో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన విధానం ప్రజల్లో కలిగింది. ముఖ్యంగా మనము ఈ ఎన్ఆర్సీ అని మీరు వినే ఉంటారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని. అలాగే ఒక యూనిఫామ్ సిటిజన్షిప్ రూల్స్ కూడా తీసుకొచ్చి సిఏఏ కూడా తీసుకో. మరి ఈ ఆలోచనలతో నిజంగా బెంగాల్ ప్రజలు కూడా ఇప్పుడు ఏకీభవిస్తున్నారు. ఎందువల్ల అంటే బంగ్లాదేశ్ మన నుంచి విపరీతంగా సహాయం పొంది, అసలు బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమే భారతదేశం. మరి అటువంటి దాన్ని కూడా విస్మరించి ఎవరైతే శత్రువో అటువంటి పాకిస్తాన్తో చేయగలిపింది. అంటే అంత దూరం వెళ్ళిపోయారు వాడు. అయినా మన ఇంటర్నేషనల్ డిప్లొమసీ వల్ల ఇప్పుడు న్యూట్రలైజ్ చేయగలిగాం. కానీ వాళ్ళ లోపల ఉన్న ఆలోచన విధానం అంత క్రూడ్గా ఉందని గ్రహించారు ప్రజలు. అంటే సమయం వస్తే వీళ్ళు ఎవరితో అయినా చేయగలుగుతారు. అసలు యుద్ధం జరిగిందే బంగ్లా అండ్ పాకిస్తాన్ మధ్య. అటువంటి వాళ్ళతో చేయగలిపి భారతదేశం మీద వాళ్ళు ఒక రకమైనటువంటి, అంటే మనకున్నటువంటి 7 స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా బంగ్లాదేశ్ చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. కాబట్టి వీటన్నిటినీ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, వింటున్నారు, ఆలోచిస్తున్నారు. మరి ఇవే కాక నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలు ఏమంటున్నారంటే మేము నడిచే రోడ్లు, అలాగే మేము ఫీల్ అయ్యేటువంటి సెక్యూరిటీ, అలాగే మా యువతకు వచ్చేటువంటి జాబ్స్, అలాగే మాకు బెంగాలీస్ అంటే మాకు ఉండేటువంటి ఒక అస్మిత ఐడెంటిటీ ఏదైతే ఉందో దాని గురించి మేము పోరాడదలుచుకున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి ఒక రెవల్యూషన్ అనేటువంటిది వస్తోంది. ఫర్ ది వెరీ ఫస్ట్ టైం బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా మాట్లాడటం అంటే ఆలోచన విధానంతో కూడిన కొన్ని మాటలు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక రకమైన కొత్త మైండ్ సెట్ అనేది ఫామ్ అవుతుంది. మరి అది ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది పొలిటికల్గా మనం చూస్తాం. కానీ చాలా ప్రస్ఫుటంగా మార్పు అనేటువంటిది కనిపించింది. ఎందుకంటే శర్మ గారు ఇది చాలా పెద్ద బిగ్ చేంజ్ లాగానే మనం చూడాలి. మరి అది ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన పరిణామాలు చూసుకుంటే ఇక్కడ బీజేపీ స్టాండ్ అయినా లేదంటే మరొక స్టాండ్ అయినా ఏదైనా కూడా చాలా కీలకంగా కాబోతుంది. లోకల్గా ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల టీఎంసీ కొంత నష్టపోయే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. టీఎంసీకి సంబంధించి వాళ్ళు అది సరిచేసుకోకపోతే అది బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి టీఎంసీ ఖచ్చితంగా అవి
సరి చేసుకోవాలంటూ కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అలాగే చాలా సర్వే సంస్థలు కూడా ఈసారి బీజేపీకి సంబంధించిన సీట్లు పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా తమ సర్వే రిపోర్టుల ద్వారా కూడా బయటికి చెప్తున్నారు. మరి ఈ పరిణామం ఎలా ఉండబోతుంది? అక్కడ బెంగాల్ ప్రజలు మళ్ళీ తిరిగి టీఎంసీని ఎన్నుకుంటారా, లేదంటే కొత్త వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తారా? అది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. స్టే ట్యూన్ విత్ 4 Side TV.